హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్‌లో అందరికీ ఎంతో ఇష్టమైన నోరూరించే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వండేటప్పుడు చేప ముక్క అస్సలు విరగకుండా మసాలా బాగా పట్టి తర్వాత రోజు తిన్నా కూడా అద్భుతంగా ఉండేలా ఎలా చేయాలో ఈ వీడియోలో కొన్ని సింపుల్ టిప్స్‌తో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ చేప ముక్కలను తీసుకొని బాగా వాష్ చేయాలి. దాంట్లో కొంచెం నిమ్మరసం, ఉప్పు, పసుపు వేసుకొని స్మెల్ రాకుండా క్లీన్‌గా కడుక్కోవాలి. కడిగిన ముక్కలను ఒక ప్లేట్‌లో అయినా, గిన్నెలో అయినా వేసుకొని పసుపు, ఉప్పు, కారం అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా ఆ ముక్కలకు బాగా పట్టేలాగా మనం చేత్తో ఇలా కలుపుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ చేయడం వల్ల మనం చేపల కూర వండేటప్పుడు చప్పగా అయిపోకుండా ముందే కారం, ఉప్పు ఈ ముక్కలకనేది పడుతుంది. ఇలా మ్యారినేట్ చేసిన ఈ ప్రాసెస్ మనం 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. చేపల పులుసుకి అసలైన రుచిని ఇచ్చేది మాత్రం మనం తయారు చేసుకునే మసాలా. అందుకోసం కొంచెం జీలకర్ర అలాగే కొంచెం మెంతులు వేసుకుని బాగా పౌడర్‌లా చేసుకోవాలి. నేను ఇక్కడ రోట్లో చేసుకుంటున్నాను. ఇది కొంచెం నలిగిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా పేస్ట్‌లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ వేసుకొని బాగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు వేయకపోయినా సరిపోతుంది. ఇలా పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఈ చేపల పులుసు కోసం ఒక వెడల్పు గిన్నెను పెట్టుకోవాలి. దీంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చి వేసుకోవాలి. మిర్చిలో డైరెక్ట్‌గా ఉల్లిపాయ పేస్ట్ అయినా వేసేసుకోవచ్చు. అవి బాగా వేగిపోతాయని నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా పేస్ట్ వేసుకొని బాగా గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక చిన్న సైజు టమాటో తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా పేస్ట్‌లా చేసుకొని ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత మనం ఇక్కడ ఈ టమాటా ప్యూరీ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ 2 వేగిన తర్వాత మనం ముందుగా కారం, ఉప్పు పట్టించిన చేప ముక్కలను ఆ గిన్నెలో సర్దుకోవాలన్నమాట. ఎలా పడితే అలా వేసేస్తే ముక్కలు విరిగిపోతాయి. ఈ విధంగా పేర్చుకోవాలి. ముక్కలు వేశాక గరిటెతో అస్సలు తిప్పకూడదు. జస్ట్ దాకను 2 వైపులా పట్టుకుని మెల్లగా కదపాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుండి తీసిన రసాన్ని పోయాలి. చింతపండు పులుసు ముక్కలు మునిగేలా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిను వేసుకోవాలి. పులుసు పోసిన తర్వాత ఒక్కసారి ఉప్పు, పులుపు సరిచూసుకోండి. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. పులుసు మరుగుతున్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న స్పెషల్ మసాలా అలాగే కరివేపాకు, కొత్తిమీర వేసుకుని ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లోకి మార్చి నూనె పైకి తేలే వరకు మరో 7, 8 నిమిషాల పాటు ఉడికించాలి. చూడండి నూనె ఎంత చక్కగా పైకి తేలిందో. ముక్క కూడా అస్సలు విరగకుండా పర్ఫెక్ట్‌గా ఉడికింది. చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఘాటైన ఆంధ్ర చేపల పులుసు రెడీ. ఈ పులుసు వేడివేడి అన్నంలోకి, రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.